ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు జనవరి 1 నుంచి కొత్త రూల్స్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోను చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇదైతే గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారందరికీ కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి. అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి. జనవరి 1 నుండి అనగా 2025 నుండి యూపీఐ వినియోగదారులకు చాలా మార్పులు అయితే రానున్నాయన్నమాట. కొత్త సంవత్సరం నుండి యూపీఐ లావాదేవీల వినియోగదారులకు సౌకర్యాన్ని పెంచడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ కొన్ని నిబంధనలను అయితే మారుస్తుంది. ఇది కాకుండా మరికొన్ని ముఖ్యమైన విషయాల్లో యూపీఐ చేర్చబడ్డాయన్నమాట. కొత్త సంవత్సరంలో అమలు చేయబోతున్నారు. కొత్త యూపీఐ నియమాల గురించి అనేది ఇప్పుడు తెలుసుకుందామండి. ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం సర్వీస్ యూపీఐ 123 పే అనేది కోసం లావాదేవీల పరిమితిని అయితే పెంచింది ఆర్బీఐ నిర్ణయించిందనమాట. జనవరి 1, 2025 నుండి వినియోగదారులకు యూపీఐ 123 పే ద్వారా రోజుకు 10,000 వరకు చెల్లింపు అయితే చేయగలుగుతారు. గతంలో దీని పరిమితి అనేది 5,000 రూపాయలు ఉంటే కేవలం ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచారు కాబట్టి సదుపాయాన్ని ఎక్కువగా చేశారు. కానీ ఫోన్పే, పేటీఎం, గూగుల్ పే అదేవిధంగా వంటి స్మార్ట్ ఫోన్ యాప్ లావాదేవీల పరిమితి ఇప్పటికీ ముందులాగానే ఉందన్నమాట, గుర్తుంచుకోవాలి. వినియోగదారులకు యూపీఐ ద్వారా రోజుకు 1,00,000 వరకు లావాదేవీలు చేయవచ్చు. అయితే క్లిష్ట పరిస్థితుల్లో 5,00,000 వరకు చెల్లించే వెసులుబాటు కూడా ఉంది. ముఖ్యంగా కాలేజీ ఫీజులు, హాస్పిటల్లో వాటికి